ఏ హాయ్, ఇది డే 2 శాండియాగోలో. ఇప్పుడే జస్ట్ లేచి ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చాను. నిన్న కార్ పిక్ చేసుకునేటప్పుడు కార్ సీట్ తీసుకోలేదు. అక్కడ మనకు కార్ సీట్ మనకు ఎంత ఇస్తున్నాడు, $85 ఇస్తున్నాడు. మనం 8 days ట్రిప్ కదా, $85 ఇస్తున్నాడు. దాని బదులు ఇక్కడ డైరెక్ట్ వాల్మార్ట్లోనే తీసుకుంటే $45 ఉంది. సో అందుకనే అక్కడ తీసుకోలేదు. జస్ట్ మనకు ఇది రీసార్ట్ కూడా ఎయిర్పోర్ట్ పక్కనే. సో ఇమ్మీడియట్గా మనం హోటల్కి రావచ్చు. జస్ట్ ఒక 5 minutesలో హోటల్కి రావచ్చు రిసార్ట్కి. సో అందుకని మేము తీసుకోలేదు. సర్లే తీసుకుందాంలే బయట వాల్మార్ట్లో, అది ఒక మనకు $40 సేవ్ అవుతాయి కదా అని పెండింగ్ పెట్టాను. సో ఇప్పుడు వెళ్ళి తీసుకొని వద్దాం. వాల్మార్ట్లో ఒక లిక్విడ్ సోప్, జాన్సన్స్ బేబీ హెడ్ టు టో షాంపూ ఒకటి, అండ్ ఈ కార్ సీట్ ఒకటి తీసుకొని వద్దాము. దెన్ అప్పుడు మనం ఇక ఫ్యామిలీ తోటి బయటకు వెళ్ళవచ్చు కార్ సీట్ ఉంటే. ఎందుకంటే కార్ సీట్ పోతే మళ్ళీ పోలీసు ఫైన్ వేస్తాడు, అదో లొల్లి. అందుకని ఫస్ట్ కార్ సీట్ తీసుకొని వస్తా, దెన్ అప్పుడు మనం బయటకు వెళ్దాం. ఈ బ్రాండ్ తీసుకుంటున్నాం అనుకుంటున్నా. ఇది ఓకే, ఇది జస్ట్ $50. ఇది నచ్చింది, సో తీసేసుకున్నా. ఒక బ్రాండ్ తీసేసుకున్నా, అది $50 జస్ట్. మనం బయట తీసుకోవడం కంటే రెంటల్లో ఇక్కడ తీసుకుంటే $50. జస్ట్ తీసుకొని వచ్చాను కార్ సీట్ కూడా ఫిట్ చేశాను. వెనకలో పింక్ కలర్లో కనపడుతుంది కదా, కార్ సీట్ కూడా ఫిట్ చేశాను. అండ్ షాంపూ ఒకటి తీసుకున్నాను. వాటర్ బాటిల్ తీసుకున్నాను, అది డిక్కీలో వేశాను. రూమ్లో వాటర్ బాటిల్ ఆ రిసార్ట్లో కొనుక్కోవాలంటే $7 per బాటిల్. సో అక్కడికంటే ఇక్కడ $5 పెడితే 40 liters వస్తాయి. సో అది తీసుకున్నా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, రిసార్ట్కి వెళ్ళిపోదాం. సో అక్కడ నుంచి ఇక చూద్దాం ఏం లొకేషన్స్ ఉన్నాయి ఏందనేది చూద్దాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం రిసార్ట్కి. చలో. జస్ట్ రిసార్ట్కి రీచ్ అయ్యాను. నేనుండే రిసార్ట్ నేమ్ శాండియాగో మిషన్ బే రిసార్ట్. ఇది నేను కాస్కోలో బుక్ చేశాను. నాకు అరౌండ్ విత్ పార్కింగ్ $500 పడింది. విత్ పార్కింగ్ ఫర్ 2 daysకి $500 విత్ పార్కింగ్. సో ఓకే. బట్ అంత బాగోలేదు. మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ లేదు. 4 star ఇచ్చిండు కానీ, బట్ 4 star హోటల్ అనేది ఉంది కానీ, బట్ అంత మంచిగా లేదు. ఎందుకంటే ఏది టచ్ చేసినా వాటర్ బాటిల్కి కూడా వాడు $7 తీసుకుంటున్నాడు. వాటర్ బాటిల్ కూడా ఇవ్వట్లేడు ఇంత అమౌంట్ పే చేసినా కూడా. అండ్ ఓకే, ప్రతిదానికి అమౌంట్ ఏదైనా సరే. రూమ్లో మన బెడ్రూమ్లో అంటే మన రూమ్లో ఒక డాల్ పెట్టిండు. ఆ డాల్కి కూడా $18 పెట్టిండు. అది తీసుకుపోతే అంటే అట్రాక్ట్ చేయడానికి పిల్లల్ని. ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, నేను తీసుకొస్తా నాకు కావాలని అంటారు కదా, అప్పుడు $18 నీకు ఛార్జెస్ పడతాయి ఆ డాల్కి, ఆ టాయ్కి. సో అదొక అంటే అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు అన్నీ. మొత్తం కమర్షియల్ అయిపోయింది ఈ రిసార్ట్ అయితే. కమర్షియల్ రిసార్టే చెప్పాలంటే. ఓకే, ఇప్పుడైతే నేను వచ్చాను. ఇక్కడ ఈ బిల్డింగు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్లో మనది 4th floor. ఈ బిల్డింగ్లో మనం ఉండేది 4th floor. 4th floorలో 465 రూము. సో ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళి తేజని ఫ్రెషప్ చేసి, అండ్ ముగ్గురం కలిసి బ్రేక్ఫాస్ట్, ఐహాప్ ఉంటుంది నియర్ బై 3 milesలో ఉంది. ఐహాప్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి, అంటే అటునుంచి అంటే ఎటైనా వెళ్దామా లేకపోతే ఇక్కడనే టైం స్పెండ్ చేద్దామా అది చూసుకొని కొన్ని ప్లేసెస్ తిరిగేసి వచ్చి వద్దాము. అంటే ఆఫ్టర్నూన్ ఎక్కడైనా లంచ్ చేద్దాము ఇండియన్ రెస్టారెంట్స్లో. అండ్ ఈవినింగ్ బర్త్డే సెలబ్రేషన్స్, వాసంతి బర్త్డే సెలబ్రేషన్స్ చేద్దాము. ఇక్కడనే రిసార్ట్లోనే ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో టేబుల్ బుక్ చేసిన. ఆ టేబుల్ 8 o'clockకి బుక్ చేసిన, రిజర్వేషన్ అయింది. సో అక్కడ మరి ఫుడ్ ఎలా ఉంటుందో తెలియదు. నేను కొంచెం డెకరేషన్ చేయమని చెప్పిన,
నోట్స్లో రాశాను వాళ్ళకి. మరి చేస్తారా చేయరా తెలియదు, బట్ నేనైతే షూట్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ డిన్నర్ సెటప్ కానీ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. బాయ్. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఏం తిన్నది కదా, నచ్చిందా? ఏం తిన్నావు? హ్యాపీ డ్యూ తిన్నావా? కేక్ కేక్. ఫుడ్ అయితే ఫ్రెష్గా లేదు. ఐహాప్లో అసలు ఫ్రెష్గా లేదు. ఎప్పుడో చేసి పెట్టిరా అనుకుంటా. మొత్తం గట్టిగా ఉన్నాయి అన్నీ, ఫ్రెష్గా లేదు అసలు. బ్యాడ్ బాలే. మధ్యాహ్నం చూడాలి ఏడ తినాలో ఇక. జస్ట్ ఈ రిసార్ట్ ఆపోజిట్ మాకు ఇక్కడ బే ఉంటుంది, మిషన్ బే, మొత్తం వాటర్ తోటి. అయితే ఇక్కడ బైసికల్స్ ఉన్నాయి. మేము ఒక బైసికల్ తీసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్. ఇది బైసికల్. ఇప్పుడు దీంట్లో రైడ్ చేయాలి ఒక 2 miles. వెళ్దాం. ఎలా ఉంది తీర్థ? బాగుందా? సరే స్టార్ట్ చేద్దాం రైడ్. లెట్స్ స్టార్ట్. లెట్స్ గో. మనకు బెల్ట్లు ఏముండవా అమ్మ? మనకు బెల్ట్లు ఏముండవా నానే? రైట్ స్టార్ట్ చేస్తున్నాం. అరే మనకు బెల్ట్ ఏముండదా? బెల్ట్ ఏముండదు, తొక్కడే ఇక. ఎటు పోదాం? ఎటు సైడ్ పోదాం? ఎటు సైడ్ పోదాం? ఫస్ట్ ఇటు పోదాం. 1 mile కదా, ఇటు పోదాం. సరే 1 mile. 2 miles అంటే సన్నగా ఉంది రోడ్, మళ్ళీ ఏమైందో తొక్కాల. కష్టమే నాకు, అందుకనే నువ్వు తొక్కాల్సిన అవసరం లేదు, అటు ఉండు. సూపర్ సూపర్. ఎలా ఉంది ఇదా? ఎలా ఉంది? బాగుందా? సూపర్. ఆడబెట్టాలా? ఆడ లేదు నాన్న, దానికి అది స్టాండ్ లేదు, ఇట్లనే ఉండాలి ఇది. రైడ్ నచ్చిందా? మీ ఇద్దరిని కలిపి ఒక్కుతున్నా ఇప్పుడు నేను ఒక్కడిని. స్లో గుద్దేరు, జాగ్రత్త. ఏమైంది ఇదా? ఏమైంది? ఎందుకు ఏమైంది? ముందు ఎంజాయ్ చేయనా? ముందు చూడు. బాగుందా? లొకేషన్స్ బాగుంటాయి ఇక్కడ. మనకు అమ్మో ఓరు నాయను, ఓరు నాయను. ఇదంతా మన రిసార్ట్ బ్యాక్ సైడ్. ఇది బాగుంది, వెళ్తున్నాం. అబ్బా ఏం కాలేరా నాయన, స్వర్గం. ఇప్పుడైతే మంచిగా పోతుంది రస్మత్తుగా. బాగుంది పీత, you're enjoying, right? అమ్మా ఫైనల్గా 1.5 mile అయిపోయిందండి. అటో 1 mile పోయి వచ్చినాం. 1 mile కూడా పోలే, మోస్ట్లీ 1/2 mile పోయి వచ్చినాం. ఇటు 1/2 mile పోయి వచ్చినాం. అంత మంచిగా ఏం పోలే.
బ్యాటరీ లేదు దీనికి, తొక్కడమే ఎంతసేపు ఉన్నా. బ్యాటరీ ఉంటే కొంచెం పోయేది మంచిగా స్పీడ్గా, కానీ ఏమో ఇక కానీ ఇది ఇక్కడ ఇస్తే బాగుండు, కానీ ఇది రేట్ ఎక్కువనేమో మరి రూమ్స్. వ్యూ ఉంది కదా, అయ్యిండు. లేదు మనది లోపలికి ఉందిలే, 400 బిల్డింగ్. దీనికి అటాచ్ లేదు. ఇక సరిపోయింది. ఇక పోయి నీళ్ళ అమ్మడు కూడా ఇక కదా తీద్దా. అలసిపోయినావా తీద్దా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఓ అమ్మ అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. ఇక హ్యాపీ అవర్ అంటమ్మా. లేదు లేదు. యా అయ్యే తీసుకున్నాం, అయ్యే మనం దొక్కేది ఇప్పుడు. నచ్చిందా? ఎంజాయ్ చేస్తున్నావా మంచిగా? ఇంకెందుకు, ఒకటి సరిపోదా మనకు? ఎంజాయ్ చేస్తున్నావా? ఎంజాయ్ చేస్తున్నావా? చాలా ఎందుకు అప్పుడే సరిపోయిందా నీకు తొక్కటం? నేనుంటే మళ్ళీ బాగుందంటావు. ఇక పోయి రిటర్న్ ఇచ్చి ఇంకో 10 నిమిషాలు దొక్కి రిటర్న్ ఇచ్చి పోయి స్విమ్మింగ్ పూల్లో మునుగుదాం. తొక్కలేము కాబట్టి వాడు 1 అవర్ పెట్టిండు, 1 అవర్ 37 డాలర్స్. సర్లే పోయి స్విమ్మింగ్ పూల్లో మునుగుదాం ఇది అయిపోయినాక. ఉంటాం మరి, బాయ్. సైకిల్ ఇచ్చేసినాం, బైసికల్ అక్కడ పార్క్ చేసినాం. పార్క్ చేసి ఇక వెళ్ళిపోతున్నాం. ఇక పోయి స్విమ్మింగ్ పూల్లో మునుగుదాం. వెళ్దాం అదైతే స్విమ్మింగ్ పూల్ ఎందుకు మునుగుదామా? నేను వీడియో తీనా తీనా? ఇది మా తీత అవుట్ఫిట్. అట్లా పోవచ్చా? అట్లా పోరాదు, మళ్ళీ ఇట్లా ఇలా వెళ్ళాలి. ఇట్లా పోయి జస్ట్ ఒక 1/2 అవర్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఎంజాయ్ చేద్దాం కొంచెంసేపు. సరే చూద్దాం ఎలా ఉంటుందో. నాన్న స్విమ్మింగ్ చేస్తా చూస్తావా? yes please. ఏంటిది? తీద్దకేనా? తీద్ద తాగుతుందా? ఏడుస్తుంది ఇక అమ్మగారు. సాంగ్స్ వస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో. థ్యాంక్ యూ. నీకు అందదు నాన్న, కిందికి పెట్టుకోరా. ఇట్లా ఇట్లా కార్డు తెచ్చుకో. దట్స్ ఇట్. Do you have tap? Yeah. I will add a tip. Yeah. Will you pull up your card for me?
థ్యాంక్ యూ. తీద్దాం, మొత్తం తాగిస్తున్నావు అమ్మకొద్దా? Okay. Pizza will be ready in just a few moments. Yeah, sure. థ్యాంక్ యూ. ఏడిపోతే ఉండాలి. యాపిల్ ఫీజ్ ఉంటుంది కదా, యాపిల్ ఫీజ్ లాగానే ఉంది సేమ్. తీద్దా? చాలా కూల్ ఉంది కదా ఐస్. Can I have this? ఎస్ మెను. యా, ఏమే బాగుందా? 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 అబ్బా అట్లా అలిగిందంట ఆమె. నీకు నచ్చిందా? తాగు, ఎంజాయ్. ఆరెంజ్ ఆరెంజ్. యా, 2 డ్రింక్స్, ఒక పిజ్జా తీసుకున్నాము. బాగుంది. ఓకే, డ్రింక్ ఓకే. ఇది ఇక్కడ ఇది రాసి ఇక్కడ దీనికి అటాచ్ చేస్తే ఏమవుతుంది? ఇట్స్ బ్లెస్సింగ్ టైప్ అంట. ఇది జస్ట్ ఈ ట్యాగ్. ఈ రిసార్ట్లో ఇది ఒక ట్రీ ఉంది. ఈ ట్రీకి మనము ఒక ట్యాగ్ మీద రాసి పెడితే బ్లెస్సింగ్ లాగాని ఇది రాసినాము. ఇది మ్యాటర్. యా అది అటాచ్ చేయాలి దానికి. కాదు నువ్వే. ఓకే, పట్టుకో. మీదికి వేసినావా?